హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ వీడియోలో మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గోధుమ రవ్వ మరియు పెసరపప్పు ఈ రెండు కాంబినేషన్లో పిల్లలకు కొత్తగా ఇలాగా స్నాక్స్ చేసి చూడండి. ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో 2 కప్పుల వరకు గోధుమ రవ్వ తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న గోధుమ రవ్వ ఎర్ర గోధుమ రవ్వ తీసుకున్నాను. పొట్టు గోధుమ రవ్వ కావాలనుకుంటే నార్మల్దైనా తీసుకోవచ్చు, కానీ పొట్టు గోధుమ రవ్వే మనకి ఆరోగ్యానికి మంచిది. పెసరపప్పును తీసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. అరగంటలోనే చక్కగా నానిపోద్ది. ఇక్కడ మనం 2 కప్పుల వరకు గోధుమ రవ్వ తీసుకున్నాం కదా, పావు కప్పు మాత్రమే పెసరపప్పు తీసుకొని నానబెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ గోధుమ రవ్వలో 1 కప్పు వరకు పెరుగు తీసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో ఒక 3/4 కప్పు వరకు నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ముందే ఎక్కువ నీళ్ళు వేసుకోకండి, ఒక 3/4 కప్పు మాత్రమే వేసుకోండి. నీళ్ళు మొత్తం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. మనకి రవ్వ కొంచెం తడితడిగా ఉండేలాగా చూసుకోవాలి. చూడండి, కలిపిన తర్వాత మనకి ఇలా ఉండాలి. కరెక్ట్గా 3/4 అయితే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక అరగంట సేపు రవ్వ నాననివ్వండి. ఇది నానేలోపు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో 2 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూను జీలకర్ర తీసుకోండి. తర్వాత పచ్చిశనగపప్పు ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని కూడా వేయించేసుకోండి 1 నిమిషం పాటు. ఇవి వేగిన తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసేసుకోండి. రౌండ్గా సన్నగా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలను కూడా వేయించుకోండి. పచ్చిమిరపకాయలు వేయించుకున్నట్లయితే మనకు మధ్య మధ్యలో తగిలినప్పుడు అంత కారం అనిపించదు. ఇప్పుడు ఒక ఉల్లిపాయని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఆ ముక్కలను కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇక్కడ ఉల్లిపాయలు మనకి ఎక్కువ వేగనవసరం లేదు, 1 నిమిషం కలిపేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత కరివేపాకు 1 రెమ్మ తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. కంపల్సరీ కట్ చేసి వేసుకోండి, తినేటప్పుడు మనకి అడ్డు రాకుండా ఉంటాయి ఇలాగా మనం కరివేపాకు వేయడం వల్ల. నెక్స్ట్ పెసరపప్పు నానబెట్టి ఉంచుకున్నాం కదా, ఆ పెసరపప్పును వేసుకోవాలి. నీళ్ళు లేకుండా పెసరపప్పు మొత్తాన్ని వేసేసుకోండి. పెసరపప్పు వేసిన తర్వాత 2-3 నిమిషాల పాటు వేయించుకోండి. ఇక్కడ మనకి పెసరపప్పు పచ్చివాసన రాకుండా ఉంటుంది ఇలా వేయించడం వల్ల. మొత్తం అంతా కలిపేసుకొని 2-3 నిమిషాలు వేయించిన తర్వాత దీనిలో పచ్చి కొబ్బరి తురుమును వేసుకోండి. కొబ్బరి తురుము వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించకూడదు, ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి, లేదంటే మనకి నూనె వాసన వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వండి. ఇక్కడ మనకి రవ్వ నానిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకొని రవ్వ నానిందో లేదో ఒకసారి చూడండి. చేత్తో పట్టుకొని చూసినట్లయితే మెత్తగా ఉండాలి, లేదంటే కనుక ఇంకొక 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ఇక్కడ మనకి నానిపోయింది కదా, ఒకసారి బాగా కలిపేసుకొని మనం వేయించుకున్న ఉల్లిపాయలు కొబ్బరి తురుము మొత్తాన్ని కూడా దీనిలో వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. ఇక్కడ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆరోగ్యానికి మంచిదే. ఉప్పు వేసిన తర్వాత కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఫ్రెష్ అది వేసుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత మనకి గట్టిగా ఉన్నది కదా, ఇప్పుడు కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఒక 1/4 కప్పు వరకు నీళ్లు వేసుకోండి. అలా అని మరీ ఎక్కువ వేసుకున్న పలచగా అయిపోద్ది. ముందు 1/4 కప్పు వేసుకొని చెక్ చేసుకొని మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు మొత్తం అంతా కలుపుకున్న తర్వాత చూడండి, ఇలాగా మరీ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా ఇలా ఉండాలి. మరీ ఎక్కువ నీళ్ళు వేసినా కూడా జారుగా అయిపోతే అంత బాగుండదన్నమాట. ఇప్పుడు గుంత పొంగనాలు దాన్ని పెట్టేసుకొని దాంట్లో నూనె వేసేసుకోండి. ఇప్పుడు మొత్తం అన్నిట్లో కూడా ఈ పిండిని వేసేసుకోండి. మొత్తం అన్నీ వేసిన తర్వాత మూత పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. మరీ హైలో పెట్టుకున్న మనకి మాడిపోతాయి కాబట్టి మీడియంలో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు అలాగే నెమ్మదిగా వీటిని వేగనివ్వాలి. ఇక్కడ మనం డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి మనకి ఎక్కువ టైం పడుతుంది, కాబట్టి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి, మొత్తం అంతా కూడా చక్కగా ఎర్రగయ్యే వరకు వేయించేసుకొని మళ్ళీ నూనె వేసి మూత పెట్టి, మూత కంపల్సరీ పెట్టుకోవాలి, లేదంటే మనకి ఉడకనట్టు ఉంటుంది, పచ్చిగా ఉంటుంది. ఒక 5 నిమిషాల తర్వాత వెనక వైపు కూడా చక్కగా రెడీ అయిపోతాయి. చూడండి, చాలా సింపుల్గా గుంత పొంగనాలు తయారు చేసుకున్నాం గోధుమ రవ్వతో. వెనక వైపు కూడా చూడండి ఎర్రగా అయిపోవాలి. ఇలాగే మొత్తం అన్నీ చేసుకొని ప్లేట్లో వేసేసుకోండి. ఒకవేళ వెనక వైపు వేగలేదు అన్నట్లయితే కనుక మళ్ళీ చూసుకొని మళ్ళీ వేయించేసుకోవాలి. మూత పెట్టి మళ్ళీ మిగిలిన వాటిని కూడా ఎర్రగా అయ్యే వరకు వేయించేసుకోండి. దీనికి మనకి ఎటువంటి చట్నీతో పని ఉండదు, అలానే తినేయవచ్చు. కావాలనుకుంటే ఏదైనా పొడి ఉంటే ఆ పొడితో తినొచ్చు. ఇక్కడ నేను కాకరకాయ పొడి తీసుకుంటున్నాను. ఆల్రెడీ ఈ వీడియో నేను ఛానల్లో పెట్టాను, ఒకసారి చెక్ చేసుకోండి.
ఒకసారి ఇరిపి చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి. వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీల కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.